వేధింపుల కేసులో ఎంపీ ప్రజ్వల్ ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ న్యూస్ మనం చూస్తున్నాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. మరి కాసేపట్లో వైద్య పరీక్షలకు ఆయన్ని తరలించే అవకాశం కనిపిస్తోంది. వైద్య పరీక్షల తరువాత ఆయన్ని సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రజ్వల్ ని 14 రోజుల పాటు కస్టడీ కోరే యోచనలో ఉంది సిట్. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోరుతూ ప్రజ్వల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ప్రజ్వల్ పిటిషన్ ని ఇవాళ కోర్టు విచారించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ప్రజ్వల్ ని కోర్టులో హాజరుపరచనుంది సిట్. ప్రజ్వల్ ని 14 రోజుల కస్టడీకి తీసుకోవాలని సిట్ యోచిస్తోంది. ఒకవేళ కస్టడీకి వస్తే ప్రజ్వల్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. అతడి ఈమెయిల్స్ పై విచారణ జరిపి నేరానికి ఉపయోగించిన ఫోన్ ని సైతం స్వాధీనం చేసుకుంటారు. అలాగే డిలీట్ చేసిన వీడియోలపైన కూడా సిట్ విచారణ జరపనుంది. అటు లీక్ అయిన వీడియోకి సంబంధించి ప్రజ్వల్ రేవణ్ణపై ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు. అయితే బుధవారం స్థానిక కోర్టులో ప్రజ్వల్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు. దీంతో ప్రజ్వల్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. మరి కోర్టు ఆయనకు ఉపశమనం ఇస్తుందా లేదా?